వెల్కమ్ టు BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాపు సామాజిక భవనం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల గోశాలకు 180 లారీల వట్టిగడ్డిని తరలించే మహత్ కార్యం ఘనంగా ప్రారంభించారు. టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామీజీ గోపూజ నిర్వహించి 180 వట్టిగడ్డి లారీలతో పాటు 2 ఆవులను తిరుమల గోశాలకు పంపే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ భూమాత మనకు ఆహారం ఇస్తే గోమాత తన పేద గోమూత్రం ద్వారా భూమాతకు ఆహారం నీరు అందిస్తుంది. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే. ప్రతి ఇంట్లో గోవును సంరక్షించుకోవాలి అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశంసిస్తూ నెహ్రూ ఆంధ్రకు చిన్న మోడీలా కనిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి, ఎస్పీఎస్ అప్పలరాజు, జీసు మణిబాబు, కొత్తకొండబాబు, పోతుల మోహనరావు, కందుల చిట్టిబాబు, పైడిపాల సూరిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, కుంచే రాజా, పరిమి బాబు, దాసరి సీతారామకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. సంరక్షించాలి అనే నినాదానికి పరిమితం కాకుండా ఒక అద్భుతమైన విధానంతో ఇక్కడున్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కలుపుకొని జ్యోతుల నెహ్రూ గారి యొక్క సంకల్పం శ్రీనివాస ట్రస్ట్తో కలిపి మొత్తం 180 లారీలు మెండుగా గోగ్రాసాన్ని ఇక్కడ తయారు చేసి రైతులు దాతలందరి సహకారంతో వారు గడ్డిని ఉచితంగా ఇస్తే వీళ్ళు 180 లారీలు ఏర్పాటు చేసి ఏ ఖర్చైనా పర్వాలేదు మన గోమాతలు అక్కడ శుభ్రంగా తినాలి, బాగుండాలనే సంకల్పంతో వారు టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉంటూ నేను ఏదో ఒక సభ్యుడిగా అలా కూర్చుంటే కాదు, నేను గోమాతకి ఏదైనా చేయాలనే ఒక మహత్తరమైన సంకల్పానికి జ్యోతుల నెహ్రూ గారు శ్రీకారం చుట్టడం ఇది ఒక గొప్ప కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యులు, సభ్యురాళ్ళు ఎవరైనా సరే ఆదర్శంగా తీసుకుని గో సంరక్షణ చేస్తే దాని యొక్క ఫలితం చాలా అనూహ్యమైన ఫలితం. నేను స్వయంగా గో సంరక్షణ చేస్తూ ఎంత ఆనందాన్ని, ఎంత తృప్తిని, ఎంత ఒక స్థితిని పొందున్నాను నాకు స్వయంగా అనుభవం. కాబట్టి ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలకి ఆ గోమాత ఆశీస్సులతో ఇంకా వీళ్ళ అభివృద్ధి కావాలని, ఇంకా ఈ ప్రాంతం 180 లారీలు కాదు, రేపు 1800 లారీలు పంపించగలిగే స్థాయికి ఈ ప్రాంతం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై.